మరుగైపోనిది నిరంతరం నిలిచి ఉంటుంది కనుక God's favor will never leave us. ఆయన యొక్క కృప సత్యము నిత్యము నిలిచి ఉంటుంది కనుక ఆ కృప మనకు అనుగ్రహించునుగా. It is our prayer ప్రార్థన చేద్దాం మనందరం కలిసి. today that God is going to begin to do the greatest blessings, anointing, miracles, signs and wonders in the conference. ఈ మొదటి రోజునే ఆయన అభిషేకంతో ప్రారంభించబోతున్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రజలు స్వస్థపరచబోతున్నాడు. మొదటి రోజు నుంచే ఘన కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు నా తండ్రి ప్రారంభిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Can we lift up our hands together as we pray? అందరూ కుడి చేతుల పైకెత్తి మాతో కలిసి ప్రార్థన చేయండి. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, on this the first night, ఈ 49వ గుడారాల పండుగ మొదటి సాయంకాలపు వేళ number 5 speaks of your loving grace and your kindness. 5 అనేది మీ ప్రేమని, మీ కనికరాన్ని, మీ వాత్సల్యాన్ని కనపరుస్తుంది. We are prophesying your grace over this conference. నా తండ్రి, ప్రవచనాత్మకంగా మీ మాటలు మేము విశ్వసించి ఈ గుడారాల పండుగ ప్రారంభిస్తున్నాం. We are asking you, Holy Spirit, పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలోకి దిగిరమ్మని కోరుకుంటున్నాం. when Apostle Paul pleaded with you, అపోస్తలుడైన పౌలు మీ సన్నిధిలో కోరుకున్నట్లుగా, please Lord remove this thorn from me. నా తండ్రి నాలో ఉన్న ఈ ముళ్ళు తొలగించండి అని చెప్పినట్లుగా, But you said to him, కానీ పౌలుకు మీరు చెప్పారు, నాయన my grace is sufficient నా for you. కృప నీకు చాలును. So tonight, Father, we are praying అంచేత ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, that your grace will be upon God's people in this conference. అపరిమితమైన మీ కృప మీ ప్రజల మీద కుమ్మరించునుగాక. Father, remove every thorn in the flesh, ప్రతి విధమైన ముళ్ళు ఈ స్థలంలో నుంచి తొలగిపోవునుగాక. everything that has been a stumbling block for ప్రతి your విధమైన people. అంధకారం, దుష్ట దురాత్మ, చీకటి జాతపరి శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. A supernatural power come upon this